కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకరేమో ఎమ్మెల్యేగా ఎన్నికైనరు శ్రీనివాస్ గౌడ్ గారు, ఒకరేమో 2013లో ఎమ్మెల్సీగా ఎన్నికైన స్వామి గౌడ్ గారేమో శాసన మండలికే చైర్మన్ అయ్యారు. 2013లో ఎన్నికైన పాతూరు సుధాకర్ రెడ్డి గారు ఏకంగా శాసన మండలికి చీఫ్ విప్ గా మారారు. టీఎస్పీఎస్సీకి విఠల్ గారు ఒక మెంబర్గా మారారు. మరి మీరు ఆ మొదటి టర్మ్ 5 సంవత్సరాలు ఏం చేశారు? రెండవ టర్మ్ 4.5 సంవత్సరాలు ఏం చేశారు? మీరంతా ప్రభుత్వంలో భాగమే కదా. దుర్మార్గంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే ఒక ముఖ్యమంత్రి జీతాలు కూడా 1వ తారీఖున వెయ్యలేదు. నేను నిన్న చూసిన స్వామిగౌడ్ గారు మాట్లాడుతూ, అయ్యా రేవంత్ రెడ్డి గారు లేదా అయ్యా ముఖ్యమంత్రి గారు 9 లక్షల మందో 4.5 లక్షల మందో ఉద్యోగ పెన్షనర్లు కాదు ఇక్కడ సమస్య, 1 కోటి కుటుంబాల సమస్య అన్నారు. మరి బాగుంది సామాన్య, మరి 1 కోటి కుటుంబాలకు సంబంధించినటువంటి ఈ లింక్ ఉన్న వ్యవహారంలో 1వ తేదీన జీతాలు రాకుంటే ఆ 1 కోటి కుటుంబాల బ్యాంకుల్లో సిబిల్లు పాడైతుంటే, ఆ 1 కోటి కుటుంబాల్లో చదువుకునే పిల్లలకు విద్యా లోన్లు, గృహ రుణాలు సిబిల్లు పాడై రానప్పుడు మీ నోరెందుకు మెదపలేదని నేను ఇలా గాంధీ భవన్ వేదికగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా. ఆ రోజు 1వ తేదీన జీతాలు వేయకపోతే ఎవరు మాట్లాడలేదు. పైగా హరీష్ రావు అనే ఒక ఆర్థిక శాఖ మంత్రి రైతుల మెప్పు పొందడానికి ఉద్యోగ పెన్షనర్ల జీతాలు ఆపి మీకు మేము రైతు బంధు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటే పక్కలో కూర్చొని చప్పట్లు కొట్టిరి తప్ప, ఏం సార్ మా ఉద్యోగుల ఉపాధ్యాయుల పెన్షనర్ల జీతాలు ఎట్లా ఆపుతారని అడగలేదు. ఇవాళ ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రతి నెల 1వ తేదీన ఈరోజు జీతాలు వస్తున్నాయి. ఈ రాష్ట్రంలో 1 నెల కూడా ఇప్పటికి మిస్ కాలేదు, ఏమైనా జనరల్ హాలిడే లేదా సండే ఉంటే తప్ప. మరి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా కనబడడం లేదా? మీ అందరిని అడుగుతా ఉన్నా నేను. ఈరోజు 10 ఏళ్ల అధికారంలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. దేశంలో ఇప్పటికి 3 సార్లు యుద్ధాలు జరిపింది. పాకిస్తాన్తో 2 సార్లు, చైనాతో 1 సారి. మరి ఆ యుద్ధం జరిపే సమయంలో కూడా రాజ్యాంగమే చెప్పింది దేశంలో ఎటువంటి విపత్కర పరిస్థితులు ఏర్పడితే ఉద్యోగుల జీతాలు కూడా ఆపవచ్చు, ఉద్యోగులకు ఇచ్చే బెనిఫిట్స్ ఆపవచ్చని. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా జీతాలు ఆపలేదు, డిఏలు ఆపలేదు. మరి 2020లో ఒకసారి, 2021లో ఒకసారి ఒక చిన్న క్రిమి, కరోనా అనే ఒక చిన్న పురుగు వస్తే మీరు ఏకంగా ఉద్యోగులకు సగం జీతాలు ఇచ్చి డిఏలు ఆపించి చరిత్ర మీది కాదా? ఇవాళ విఠల్ గారు మాట్లాడుతున్నారు భారతీయ జనతా పార్టీ నుంచి అక్కడ కూర్చొని. విఠల్ అన్న, మీ మోడీ గారు 2020లో 3 డిఏలు ఆపిండన్నా, ఈ రోజు వరకు కూడా 3 డిఏలు ఇవ్వలేదు, ఎరియర్స్ కూడా ఇవ్వలేదన్నా. ముందు మోడీ దగ్గరకు పోయి అవి తీసుకొచ్చి తెలంగాణలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ఆదుకోమని నేను మా విఠలన్నకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ మీరు గతంలో 7 డిసెంబర్ 2023 కంటే ముందు మీరు పరిపాలించిన క్రమంలో 8,200 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు పెట్టిపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారు Subscribe us and press the bell icon for more interesting updates.